బాబాయ్ నమస్తే, మీ పేరు? రామర్ల కనక సుందర్. కేసులు అప్పుడే భోజనం చేశా. ఏంటి ఎలా ఉంది? పులిహార ఏంటి పెరుగన్నం పెట్టారు, 2 రూపాయలే. చిల్లర లేకపోయినా ఫ్రీగా ఇస్తున్నారు. కరెక్ట్, అది చిల్లర లేకపోతే ఫ్రీగా ఇస్తున్నారు. ఎన్నాటి నుంచి మీరు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు? నేను 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు కూడా తిన్నా. అలానే రోజు తిన్నా. హోటల్ పనికి వెళ్తా, పని లేనప్పుడు తింటా. మరేంటి బాబాయ్, వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు నన్ను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. భిక్షగాలకి పెట్టినట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టి అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నారు టీడీపీ నాయకులను మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వైసీపీ నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అరటికాయ వాటర్ ప్యాకెట్ ఏంటి రకరకాలతో 4 రూపాయలకి పెట్టారు. మరి అప్పుడు అదే వైసీపీ నాయకుడు కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి, 2 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, ఆయన పెట్టారు కదా 4 రూపాయలకి. మరి అప్పుడేమనాలా వైసీపీ నాయకుల్ని? చెప్పండి. మరి ఇప్పుడు భిక్షగాళ్ళకు పెట్టారా ఏంటి, ధనవంతులకు పెట్టారా? కాదు, తినేది తక్కువగా అందిస్తున్నారు. అది తెలుగుదేశంలో ఉన్న నినాదం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం అన్నారు. ఒకరోజు కాదు ఒకరోజు ఓపెన్ చేస్తారు. నచ్చితే వచ్చి తిను. మీ ఇంటికి వచ్చి పెట్టరు ఎవరు, మీ ఇంటికి వచ్చి ఉద్యోగం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. 5,000 రూపాయలు ఇచ్చారుగా ఒకప్పుడు వాలంటరీగా. 5,000తో బతుకుతారా? మీ అమ్మకి 5,000 పెట్టిద్దాము. మరి వెళ్ళడానికి ఎంత ఇది ఖర్చులు? అవన్నీ అడగలేదుగా. ఇంటికెళ్ళి అన్నీ రాసుకురండి అన్నారు. ఏది గెలవలేదే. అదే వైసీపీ నాయకుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ ఆ రోజు 4 రూపాయలకి ఎందుకు పెట్టాడు? ఇదే సెంటర్లో పెట్టాడు వ్యాన్తో. అరటికాయ కూడా ఇచ్చారు, వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. మరి ఆయన ఎందుకు పెట్టారు? అప్పుడు ఆ నాయకుడేగా 2 సార్లు గెలిచారు ఆ బ్యానర్ మీద. ఎలక్ట్రిక్ కొట్టడానికి మరి 3వసారి ధైర్యం లేదు. కొట్టాడుగా. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ లోతంతో తెలుస్తుంది. గెలుస్తూనే ఉండాలి. పప్పుగాడు చూపించాడు. నాది ఇంత పొడుగుందని 92,000 మెజార్టీ. ఏది నువ్వు 2 సార్లు గెలిచిన 2,000 మెజార్టీ? జగన్మోహన్ రెడ్డికి కూడా రాలేదు ఈసారి అంత మెజార్టీ. పప్పుగాడు అన్నాళ్ళు అందరూ 151 మంది 175 గెలుస్తూ ఉన్నాడు. ఆ 175 కాదు 17 కూడా రాలేదు. ఏంటి బాబు, ఇదే మీరు ఇప్పుడు భోజనం చేసిన చోట నుంచే గత సంవత్సరం నుంచి కూడా లోకేష్ గారు అన్నా క్యాంటీన్ నిర్వహించారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అవకాశం లేని మగపిల్లలకి వాళ్ళు తప్పు చేయని మగవాళ్ళు ఎక్కువ తప్పు చేసాం. ఆడదుగా ఓర్పు లేదు. కాబట్టి ఇలాంటి అన్నా క్యాంటీన్లు కావాలి. ఇప్పుడు వాడికి ఇష్టమైతే తింటాడు. నీ ఇంటికి వచ్చి పెడతాడా? వైసీపీ వాళ్ళు పెట్టారు ఎప్పుడన్నా? పోలీస్ స్టేషన్లో పెడతారు తెలుసా? కుక్క కన్నా ఏనంగా కొట్టాక చచ్చిపోతాడేమో కేసు అయిద్దని. అలా కూడా పెట్టిన వాళ్ళు లేదుగా. పెడితే గెలుస్తాడు ఆయన. 175కి 175, 180 రావాలి. ఏంటి 5 ఎమ్మెల్యేలు ఎలా వచ్చారన్నాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు నేను అది ఏది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రా 175కి 350 గెలిచానని చూపించు. ఒక ఎమ్మెల్యే 2 రైలు ఏముంది? 300 మంది. అప్పుడు చూపించి నీ తడాక చూపించాలి. ఇక జైలుకి వెళ్తారు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి. మందులోను ఇసుకలోను. ఇసుక ఎవరు అమ్ముతారు చెప్పమను? ఎవరు అమ్ముతారు ఇసుక? ఎవరు తయారు చేస్తారు ఇసుక? రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారా? వాళ్ళ నాన్నగారు చేశారా? వాళ్ళ నాన్న చేశారా? 10 తరాల నుంచి తెచ్చుకోరా రే జగన్మోహన్ రెడ్డి. ఊరికే హరితేజాలు లోపల అయ్యింది, కాళ్ళు నరకండి, మర్డర్ చేయడం చంపేయడమా? నువ్వు ఆపేయి, నేను మాట్లాడి నాకెందుకు భయం? ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో ఏమండి రాకపోయినా ఇంకోనాడు వస్తాయి. వైసీపీ నాయకులంతా కళ్ళతో చూడండి. మీకు తినే ఓపుకుంటే వచ్చి రండి. నీ ఇంటికి వచ్చి పెట్టరు, నీ పిల్లలకి పెట్టరు. కేసు అయితే నువ్వైనా సరే లోపలికి వెళ్ళాల్సిందే. మాట్లాడే నువ్వైనా సరే విలేకర్ తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే. ఎవరైనా వెళ్ళాల్సిందే తప్పు చేస్తే. అది 170 ఎస్సీలు రాని నీకు ప్రపంచం అంతా నిన్నే ఉన్నాయి. ప్రధానము రేపు వెళ్తానంటున్నావు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తోంది? ప్రజెంట్గా ఏం చెప్పలేము. అలా చెప్పకూడదు, గొప్పలు చెప్పకూడదు. రాజధాని లేదు మీరు పొలాలు ఇచ్చి నాశనం అయిపోండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకా ఇస్తానంటున్నారు. వెళ్ళి మనం జగన్మోహన్ రెడ్డి తీసుకొని నిర్మించమను. ఇప్పుడు ఈయన 33,000, నువ్వు 2 లక్షల ఎకరాలు తీసుకో. వెళ్ళు కోసూరు దాటే చాలా పొలాలు ఉన్నాయి తెచ్చుకో. లేదు కర్నూలులో కట్టు,
ప్రపంచంలో ఎక్కడ లేని రాజధాని నిర్మించే ఏమండి ఓట్లు వేయడం లేదు అంతా బతికున్నందుకాలం నా కుటుంబం నా వాళ్ళు కానీ నాడు ఢిల్లీ వాళ్ళు ఖాళీగా ఉన్నావు ఇప్పుడు ఎమ్మెల్యేగా పీకేదే ఉంటుంది నువ్వేగా నిన్న నల్ల రంగులు వేసుకొని తిరిగా నీకేంత బతుకు ఏమంటే తక్కువలో ఉన్నారు 11 మంది దానికి ఓ బిల్డప్. బాబాయ్ ఆఖరిగా ఈ అన్నా క్యాంటీన్ల మీద వస్తున్న ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండిస్తారా మీరు? ఖండించడం అంటే తెలియాలి వాళ్ళకేమన్నా ధైర్యం ఉంటే రోజు వచ్చి అన్నా క్యాంటీన్ దగ్గర లైన్లో ఉంది తినమను. ఇంటికాడ పంపిస్తాడు ఎమ్మెల్యేలకి సిగ్గుండాలిగా. వెళ్ళలేకపోతే వాడు బతుకు రోడ్డు మీద. హలో అది తెలుసుకోవాలి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే. వాళ్ళకి పిల్లలు ఎవరు లేరనుకో అన్నా క్యాంటీన్లోగా బతుకు లేకపోతే లంజు తెచ్చి పెట్టాలి. ఈ మాట పెట్టు నువ్వు పోస్ట్ యూట్యూబ్లో.